గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టెండర్లు పొంది పనులు చేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. అలాంటి వారిపై 15 రోజుల పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రైట్, మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి సాదిక్. చక్రి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధితో పాటుగా క్లీనింగ్ పనులు పురోగతి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంవియుడి అంటే మున్సిపల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర శాఖ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో టెండర్లు పొంది పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి కాంట్రాక్టర్ల పైన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. చాలా మటుకు టెండర్లు దక్కించుకున్నప్పటికీ పనులు చేయకపోవడం వల్ల చాలా అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. అటు నాలలు కానీ లేకపోతే ఫుట్పాత్లకు సంబంధించిన విషయాలు కానీ క్లీనింగ్ పనులు కూడా సరిగ్గా జరగడం లేదని కూడా నగరవాసులు చాలా కంప్లైంట్ ఇస్తున్నారు. సో అటువంటి వారిపైన చర్య తీసుకోవాలి. టెండర్లు దక్కించుకున్న వారి యొక్క ఇదంతా ఒక ఎత్తు సాదిక్, ఇదంతా ఒక ఎత్తు. ట్రాన్స్జెండర్లని ఉద్యోగంలో అంటే వాలంటీర్లుగా తీసుకోవడం అనేది ఒక ఇన్నోవేటివ్ థాట్. వాళ్ళ సమస్య ఉంది, వాళ్ళకి సమస్య ఉంది అంటే అది అంటే సొసైటీకి సంబంధించింది. దాన్ని ఎవరు పరిష్కరించే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎవరు జాబ్లు ఇవ్వరు, వాళ్ళకి పని చేసుకుందాం అంటే పని ఉండదు, ఎక్కడ పని దొరకదు, వాళ్ళని ఇంట్లో వాళ్ళు కూడా వేలేసినటువంటి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఒక గమ్యగోచరం, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ట్రాన్స్జెండర్స్ ఉంటూ ఉంటారు. కొంతమంది నెగిటివ్గా మారుతూ ఉంటారు, కొంతమంది పాజిటివ్గా ఉంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం, సిగ్నల్స్ దగ్గర కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు. వాళ్ళకి వాలంటీర్లుగా తీసుకొని వాళ్ళని ట్రాఫిక్ నియంత్రణకు వాళ్ళని హెల్ప్ తీసుకునే పరిస్థితి ఏంటి అంటే ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? చక్రి, ఇది వండర్ఫుల్ సంబంధించిన ఐడియా అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక మానవీయమైనటువంటి కోణానికి ఇది ఒక మచ్చుతోని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ట్రాన్స్జెండర్ల పైన కూడా పూర్తి స్థాయిలో అయితే వారికి ఏదో రకంగా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే బెగ్గింగ్ కు అలవాటు పడ్డారు వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళు కూడా పౌరులుగా ఉండాలని కూడా భావిస్తున్నారు. మొదటి నుంచి చెప్పేవారు. సో ట్రాన్స్జెండర్ సంబంధించిన వారు కూడా ఉపాధి అవకాశాలు లేక కుటుంబ చీత్కారానికి గురవు, సమాజంలో వారికి సరైన ప్లేస్ లేదు కనుక హోంగార్డుల తరహాలో వారు కూడా శిక్షణ తరహా ఇప్పించేసి వారు కూడా ఉపాధి అవకాశాలకు ఉండే విధంగా ఉండాలి. అప్పుడు ఆత్మగౌరవంగా నిలబడాలన్నది, ఆత్మగౌరవంగా జీవించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా మంది ట్రాన్స్జెండర్లు ఊర్లలో బతకలేక ఊర్లలో చీత్కారాలకు లోనైన వాళ్ళు చాలా దారుణంగా ఉండదు. ఊరు పక్కన పెడితే అసలు ఇంట్లో వాళ్ళే వాళ్ళని పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళే వాళ్ళని చూడడం, వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడమే చిన్నతనంగా భావించి ఇంట్లోంచి పంపించేస్తారు. అందుకే వాళ్ళంతా ఒక దగ్గర జమ అయ్యి ఒక రూమ్ తీసుకుని ఉంటూ ఉంటారు వాళ్ళు. అందుకోసమే చక్రి, అందుకోసం చాలా మంది ఆ ప్రాంతాల్లో విడిచిపెట్టి హైదరాబాద్ కు వాళ్ళు మైగ్రేట్ అయిన సందర్భం ఉంది. సో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వాళ్ళకు ఆల్టర్నేట్ గా రెండు అంశాలు, ఒకటి బెగ్గింగ్ చేయడం, రెండవది ప్రాస్టిట్యూట్ చేయడం. ఈ రెండు కూడా సమాజంలో చాలా మరింత చీత్కారాలకు గురవుతున్న వారి పరిస్థితి ఉంది. సో వారిని ఏదో రకంగా వారికి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఆత్మగౌరవంగా నిలబడాలి, వారు కూడా ఉద్యోగాలు చేయాలి. ఎందుకంటే సమాజంలో ఇదొక సంబంధించినటువంటి థర్డ్ జెండర్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉండాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆయన కూడా చాలా మానవీయ కోణంగా చూస్తూ ఉన్నారు. సో వారికి కూడా హోంగార్డ్ తరహాలో శిక్షణ ఇప్పించి ఈ ట్రాఫిక్ సంబంధించిన నియంత్రణలో వారిని కూడా భాగస్వాములు చేయాలి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ సంబంధించిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. మీడియా రంగంలో కొంతమంది పనిచేశారు, ఆ ప్రయోగం జరిగింది. సో కొంచెం కార్పొరేట్ సంబంధించిన సంస్థలు కూడా కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. హైదరాబాద్ సిటీలో కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో సో వారి యొక్క సేవలు కూడా ఉపయోగించుకుంటారు. వాళ్ళకి సమస్య ఉండడమే కాదు సాదిక్, వాళ్ళు కూడా సమస్య అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర వాళ్ళు అడుక్కునే పరిస్థితి కావచ్చు, లేదంటే రైల్వేల్లో వాళ్ళు ఒక్కోసారి అంటే ఫ్రస్ట్రేషన్కి లోనై వాళ్ళకి ఏమి తినడానికి తిండి లేక డబ్బులు దొరక్క అవతల వాళ్ళ మీద దాడి చేసినటువంటి సందర్భం కావచ్చు. మనం ఇప్పుడు కొన్ని ఏరియాల్లో నైట్ టైం 9:30కు వెళ్తుంటే కూడా ట్రాన్స్జెండర్గా పూర్తిగా మారిపోయి చీరలు కట్టుకొని అక్కడ ప్రాస్టిట్యూషన్ చేస్తూ రోడ్లకు అడ్డంగా నిలబడే ఇది ఒక సమస్య. వెళ్ళే వాళ్ళకు కూడా సమస్య అది. ఈ సమస్య మేబీ దీనివల్ల ఏమన్నా కొంతవరకు తగ్గే అవకాశం ఉండొచ్చు చక్రి. ఎందుకంటే వారు గత్యంతరం లేకనే అటువంటి పనులకు చేస్తున్నారని ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఉంది. ఎందుకంటే వారికి ఎవరు ఉద్యోగాలు పెట్టుకోరు, కుటుంబము వెలివేస్తుంది, సమాజం వెలివేస్తుంది కనుక వారికి బ్రతకడానికి ఏదో ఒక దారి రూపేణ ఉండదు కనుక వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. సో వారికి కనుక ఇటువంటి అవకాశాలు ఇచ్చినట్టయితే
వారికి చేయూతగా ఉంటుంది ప్రభుత్వము. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చక్రి ఒక చాలా పెద్ద అంశాన్ని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ పన్నులకు హస్తం ఇచ్చే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అంటే నిర్భాగ్యులకు పక్షాన ప్రభుత్వం ఉండాలి. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎవరికైతే నీడ్ పర్సన్స్ ఉంటారో నీడ్ పర్సన్స్ కే ఈ సంక్షేమ పథకాలు అందాలన్నది ప్రధానమైన లక్ష్యం. వీరు కూడా చాలా మటుకు మీరు చెప్పినట్టుగా ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు సమాజంలో వారికి గుర్తింపు లేదు, కుటుంబంలో గుర్తింపు లేదు, బయట ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ ఉద్యోగం లేదు కనుక ప్రభుత్వం ఇట్లాంటి నిర్భాగ్యులను ఆదుకోవాలి, వారికి ఉపాధి అవకాశాలు చూపించాలి. అది ఎట్లా ఉపయోగించుకోవాలని పైన ఉన్నారు కనుక ఆల్రెడీ చాలా మంది ఈ ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గింగ్ చేస్తుంటారు కనుక వారి కనుక శిక్షణ ఇచ్చినట్టే ట్రాఫిక్ కు సంబంధించి దాంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు. వాళ్ళు కూడా చాలా బెదిరాలు లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తారు, ఆత్మగౌరవంగా ఉంటుంది. సో హోంగార్డ్ తరహా మనకు ఆల్రెడీ ఒకటి పేరుకి సాదిక్ వాళ్ళ పేరుకి థర్డ్ జెండర్ అనే కానీ ఆలోచన విధానం కానీ వాళ్ళు అంటే శారీరక పటుత్వం కానీ దాదాపుగా మగవాళ్ళకి దగ్గరగా ఉంటాయి. కొంచెం ట్రైన్ చేస్తే వాళ్ళను కూడా కన్స్ట్రక్టివ్గా వాడుకోవచ్చు ఏ పనిలో అయినా సరే. సొసైటీలో ఉండేటటువంటి ట్యాబు అంటే వాళ్ళ మీద ఉండేటువంటి చిన్నచూపు కావచ్చు, వాళ్ళ పట్ల ఉండేటటువంటి ఒక ఏహ్యభావం కావచ్చు, దీన్ని వాళ్ళ పనులకి కానీ ఇతర అంశాలకు దూరం పెట్టడం, వాళ్ళు అట్లా తయారవడం జరుగుతూ ఉంటుంది. శారీరకంగా మానసికంగా వాళ్ళు కూడా అందరిలాగే ఉంటారు సాధారణంగా. ఎస్ ఎగ్జాక్ట్లీ చక్రి. ఎందుకంటే సైన్యంలో కూడా వీరి సేవలో వినియోగించుకోవాలని కూడా ప్రపోజల్ కూడా మనకు ఉన్న విషయం తెలిసిందే. సో సైన్యంలో కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ను తీసుకోవాలని కూడా ప్రపోజల్ నడుతుంది. ఒక రెజిమెంట్ కూడా ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర హోంశాఖ కూడా చేస్తా ఉంది. సో చాలా మట్టుకు అవేర్నెస్ వచ్చింది, ప్రభుత్వాలు కూడా వీరిపైన దృష్టి సారించింది. వీళ్ళను ఏదో రకంగా సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళు, తీర్కారులకు గురైన వాళ్ళందరూ కూడా అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారి అనుకుంటా, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇలాంటి నిర్ణయం ఒక ప్రభుత్వం తీసుకోవడం. ఇది నిజంగా అంతే నీ ముందు చెప్పినట్టుగా ఇది ఒక మానవీయ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు అన్నప్పుడు అటువంటి నిర్భాగ్యులకు ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి సర్కారు ఉందన్నట్టు ఒక భరోసా ఇవ్వాలనే లక్ష్యంగా ఉండబోతున్నారు. మనకు మొన్న ఇటీవల భారీ వర్షాల కారణంగా 3-4 జిల్లాలు చాలా ఛిద్రం అయిపోతే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి 2 రోజుల పాటు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఉన్నాను అన్నటువంటి ఒక భరోసా ఇచ్చి వారికి అందరికీ కూడా చాలా కడుపులో పెట్టుకొని ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అధైర్యపడద్దని గొప్ప ఉన్నత ధైర్యం ఇచ్చే సందర్భం చూసాం. సో ఆ పనులకు అస్తమించే విధంగా చేయించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చాలా మటుకు సమాజంలో, తెలంగాణ సమాజంలో చాలా అత్యాశ రేఖలు వెలువెత్తుతున్నాయి. సో ఇప్పటి వరకు ఎవరు ఊహించని, ఎవరు వారి గురించి మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ట్రాన్స్జెండర్ ను కూడా వాళ్ళని కూడా మనకు ఉపయోగించుకోవాలి, ట్రాఫిక్ సంబంధించిన టీమ్ లైన్ లో వాళ్ళను ట్రాన్స్జెండర్ ఉపయోగించుకోవాలి, వాలంటీర్గా ఉపయోగించుకోవాలి, వారిని పరిశీలించాలి, వాళ్ళని ట్రైన్ అప్ చేస్తే మనకు ఉపయోగపడతారు. సో ఆత్మగౌరవంగా ఉండాలి. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. సో ఆత్మగౌరవంగా ప్రతి వాళ్ళు జీవించాలన్నదే ఆయన యొక్క లక్ష్యంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన యొక్క గైడ్ మనకు అర్థమవుతుంది. ఆయన లైన్ ఏంటంటే ప్రభుత్వము ఎవరైతే అంటే నేను చెప్పినట్టుగా నిర్భాగ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, అదేవిధంగా ప్రతి నిర్భాగ్యుని కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. ఏదో రకంగా ప్రభుత్వం వారికి అండగా ఉంటే వాళ్ళు పేదరికం చెల్లి కూడా నిర్భాగ్యం చెల్లి కూడా బయటికి పడే అవకాశం ఉంది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారందరినీ కూడా ఎగువ ప్రాంతాలు తీసుకొచ్చే లక్ష్యంగా తీసుకుపోతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే చక్రి, చివరిగా ఇది ఒక సోషల్ రిఫార్మ్స్ అని చెప్పొచ్చు, సామాజికమైన మార్పులు చెప్పొచ్చు, సామాజికమైన విప్లవం చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. ఇది కనుక సక్సెస్ అయితే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ట్రాన్స్జెండర్స్ లకు వాళ్ళకు సువర్ణ అధ్యాయం ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బెగ్గింగ్ కు, ప్రాస్టిట్యూట్కే అలవాటు పడి చీత్కారులకు గురైన వాళ్ళు ఇక సగర్వంగా ప్రభుత్వ శాఖల్లో, అది కూడా పోలీస్ సంబంధించిన శాఖలైనటువంటి హోంగార్డ్ తరహాలో వాళ్ళ శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావడం అన్నది ఇది నిజంగా ఒక మానవీయ కోణంగా చెప్పవచ్చు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాదిక్. మొత్తంగా ఒక సాంఘిక సంస్కరణ, సామాజిక సంస్కరణగా మనం ఇది చెప్పుకోవచ్చు. బహుశా ఇందాక నేను చెప్పినట్టుగా బహుశా దేశంలోనే ఇలాంటి నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదనుకుంటా. ఒక ఫార్వర్డ్ థింకింగ్ అనుకోవచ్చు. నిజంగా వారు కూడా అభాగ్యుల కిందకే వస్తారు. ఎందుకంటే వాళ్ళని సొసైటీ, ఫ్యామిలీ అందరూ కూడా వెలివేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ దశలోనూ ఎక్కడా కూడా వెనక పడివేయబడినటువంటి మనుషులు వాళ్ళంతా కూడా.
హేళనగా మాట్లాడుతూ ఉంటాం కానీ నిజంగా వాళ్ళకు ఉండేటటువంటి బాధలు కానీ వాళ్ళకు ఉండే సమస్యలు కానీ అడ్రస్ చేయాల్సినటువంటి అంశాలన్నీ కూడా సో అది సీఎం అడ్రస్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రెసివ్ థాట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన నివేదిక ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నివేదిక ప్రభుత్వానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని వాలంటీర్లుగా తీసుకొని తర్ఫీదునిచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా వాళ్ళని వాడే ప్రయత్నం జరుగుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ది గుడ్.